హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా భూమి మీద 5,000 సంవత్సరాలు బతకటం మీరు ఎప్పుడైనా చూసారా? మహాభారతంలో అశ్వత్థాముడు ఇంకా బతికే ఉన్నాడంట, మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అశ్వత్థాముడు గురించి పురాణాలలో చెప్పిన ప్రకారం అతడు మహాభారతం యుద్ధం తర్వాత జీవించి ఉన్నాడని విశ్వసిస్తున్నారు. అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కుమారుడు మరియు అతనికి శివుడు ఆశీర్వాదం ద్వారా అమరత్వం లభించింది. అశ్వత్థాముడు తండ్రి ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులకు ఒకే గురువుగా ఆయుధ విద్య నేర్పాడు. తన తండ్రితో సహా అశ్వత్థాముడు కౌరపక్షంలో మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థాముడు తన తండ్రిని ద్రోణాచార్యుని మరణించడాన్ని చూడాల్సి వచ్చింది. ద్రోణుని మృతితో ఆ సమయంలో అశ్వత్థాముడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. కానీ ప్రతీకార వాంఛతో పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ద్రోణాచార్యుని మృతి తర్వాత అశ్వత్థాముడు కౌరవుల పక్షాన ఉన్న ఏకైక వీరుడిగా మిగిలిపోయాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మరణిస్తూ ఉంటారు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడు దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడని కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు. దీనితో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే విల్లున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడి పైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవులు వారసుని రక్షించిన కృష్ణుడు కుష్టి వ్యాధితో 3 ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికే బతికి ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించిన ముందు శ్రీకృష్ణుడు అతని నుదుట ఉన్న మణిని తీసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతల వల్ల కానీ, నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు. అశ్వత్థాముడు బతికే ఉన్నాడని ఉత్తరాది చాలా బలంగా నమ్ముతుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంట. హిమాలయ పర్వతం సానువులో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కి వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీళ్లను తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తాడంట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామునికి ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు తన భార్య కృపితో కలిసి చాలా పేదరికంలో జీవించేవాడు. తమ కుటుంబానికి సంతానం కావాలని కోరుకునే ద్రోణుడు తన జీవితంలో శక్తివంతమైన ఒక పుత్రుడు పుట్టాలని ప్రార్థించాడు. ద్రోణాచార్యుడు అష్టాక్షరి మంత్రాన్ని జపించి మహాశివుడిని కోరుకుంటాడు. ద్రోణుని భక్తితో సంతోషించిన శివుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చి అశ్వత్థాముడిని తన ఆత్మ యొక్క అంశంగా ప్రసాదించాడు. ఈ కారణంగా అశ్వత్థాముడు శివుడి అవతారంగా పుట్టినవాడని, అతనికి అశేషమైన శక్తి మరియు విజయం లభించిందని పురాణ కథలు చెప్తున్నాయి. అశ్వత్థాముడి పుట్టుక సమయంలో అతనికి శరీరంలో అశ్వత్థామ అని పిలువబడే ఒక ప్రత్యేక శబ్దం వినిపించిందని, ఆ శబ్దంలో అతనికి ఆ పేరు పెట్టారని పురాణాలు విస్తరిస్తున్నాయి. అశ్వత్థాముడికి మహాపాండిత్యం, ధైర్యం మరియు యోధ గుణాలు జన్మించినప్పటి నుండి స్వభావంగా ఉండేవి. అతని జననానికి ముందే శివుడు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల అశ్వత్థాముడికి మరణం ఉండదని, అతను యుగయుగాలు జీవిస్తూ ఉండగలుగుతాడు. అసీగఢ్ కోట అశ్వత్థాముని పట్ల పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన స్థలం. అసీగఢ్ కోట భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బుర్హాన్పూర్ సమీపంలో ఉంది. ఈ కోట గురించి ఆసక్తికరమైన ఒక కథనం ఉంది. అశ్వత్థాముడు శ్రీకృష్ణుడి శాపం వల్ల అమరుడుగా ఉన్నాడు మరియు అతను గాయాల నుండి బాధపడుతూ ఈ భూమిపై తిరుగుతున్నాడని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని స్థానిక కథనాల ప్రకారం అసీగఢ్ కోటలో
కొన్ని ఏళ్లుగా అశ్వత్థాముని సాక్ష్యాలు కనిపిస్తున్నాయని ప్రజలు నమ్ముతారు. ప్రతి ఉదయం ఈ కోట సమీపంలో ఓ శివాలయానికి తొలుత నమ్మకం కలిగి వ్యక్తి తూర్పు ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు ఆలయంలో పూసిన పూలు, విభూది వంటి వాటిని ఇప్పటికీ ఎవరో నైవేద్యంగా పెట్టి ఉన్నట్టు ఉంటుందని, అది అశ్వత్థాముడు అని చెప్తారు. ఇలాంటి కథనాలు చారిత్రక ఆధారాలు లేకుండా కేవలం పౌరాణిక విశేషాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ మహాభారతంలోని అశ్వత్థాముడి కథ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి.